హలో అండి అందరికీ. సెవెంత్ మంత్లో నేను మా ఊరికి వెళ్ళిపోద్దామనేసి మా ఎదురింటి వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను. అక్క మేము ఊరికెళ్ళి వస్తామనేసి. ఎంత సడన్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు పుష్ప ఉండిపోసుకు చెప్పారు. లేదక్క వెళ్ళిపోతాము, అక్కడికి అత్తయ్య వాళ్ళు అమ్మయ్య వాళ్ళు అందరూ రమ్మంటున్నారు అనేసి చెప్పాను. ఓహో అవునా, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ రోజు ఏంటంటే, పుష్ప నీకు మేము శ్రీమంతం చేస్తాము, శ్రీమంతం చేసుకున్నాక నేను మీ ఊరికి వెళ్ళిపో అన్నారు. పర్వాలేదక్క అక్కడ మా అమ్మ వాళ్ళు చేస్తారన్నా సరే వినలేదు. లేదు లేదు మేము శ్రీమంతం చేస్తాము, శ్రీమంతం చేసుకున్నాక నువ్వు మీ ఊరికి బయలుదేరిపో చెప్పారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో వస్తావు, మళ్ళీ నువ్వు బేబీ పుట్టాక వస్తావు కాబట్టి మా సంతోషానికి మేము చేసుకుంటాము, నువ్వు ఇంకేమీ అనకండి అనేసారు. సరే అక్క అయితే మీ ఇష్టం అని చెప్పిస్తాను వాళ్ళకి. వాళ్ళైతే వాళ్ళ చెన్నై స్టైల్లో శ్రీమంతం అయితే చేస్తారండి. నన్ను ఎప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. పుష్పని పిలుస్తూ ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటూ ఉంటారు. చెన్నై స్టైల్ శ్రీమంతం చేసుకోవడము చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉంటాయి. అలానే మీ అందరూ కూడా మా బేబీకి బ్లెస్ చేయండి.